హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం మూన్కి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రపంచంలో అందరూ వెళ్ళాలనుకునే చోటు ఏదైనా ఉంది అంటే అది మూన్ అనే చెప్పాలి. మీరు ఎప్పుడైనా మూన్ పైన ప్రదేశం ఎలా ఉంటుందో ఆలోచించారా? ఒకవేళ ఆలోచించి ఉంటే అక్కడ నేల ఎలా ఉంటుంది, అక్కడ ఎవరైనా ఉంటారా లేదా, తాగడానికి నీరు దొరుకుతుందా లేదా, ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి కదా. అయితే వాటన్నింటికి సమాధానాలు ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. భూమి నుంచి చంద్రుడి దూరం దాదాపు 3,84,400 కిలోమీటర్లు. భూమి నుంచి చంద్రుడిని చేరుకోవడానికి అమెరికాకు అతి తక్కువ సమయం పట్టింది. కేవలం 4 రోజుల్లో చేరుకుంది. అలాగే చంద్రయాన్ ద్వారా అక్కడికి చేరుకోవడానికి 40 రోజుల సమయం పడుతుంది. చంద్రునిపై అడుగు పెట్టిన తర్వాత మనకు ముందు కనిపించేవి చంద్రుడి భూమి. మీరు అక్కడ ప్రతి చోట భారీ గుంతలను చూస్తారు. మీరు చంద్రుడి ఉపరితలం పై నుండి పైకి చూస్తే మీకు మన అందమైన భూగ్రహం కనిపిస్తుంది. అందులో భూమి మన అక్షం చుట్టూ తిరుగుతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ అది ఎప్పుడు ఆకాశంలో స్థిరత్వాన్ని కొనసాగిస్తుంది. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే 6 రెట్లు తక్కువ. అంటే భూమిపై మీ బరువు 60 కిలోలు ఉంటే చంద్రుడిపై మీ బరువు 10 కిలోలు మాత్రమే ఉంటుంది. అంటే మీరు చాలా తేలికగా ఉన్నట్లు మీకు అనిపిస్తుంది. అందుకే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై నడుస్తున్నప్పుడు భూమి వలె చంద్రుడిపై నడవడం సాధ్యం కాలేదు. కాబట్టి అతను ఇలా గెంతుతూ నడిచాడు. అలా కొంచెం నడిచిన తర్వాత చుట్టూ చూసేసరికి చాలా చెత్త పేపర్లు, పాడైన శాటిలైట్ యొక్క పార్ట్స్, బ్యాగులు మరియు చాలా కనిపిస్తాయి. ఈ చెత్త అంతా మనం సృష్టించిందే. వ్యోమగాములు చంద్రుడిపైకి వెళ్ళినప్పుడు చెత్త మరియు ఇతర కాగితాలను విసిరేశారు. చంద్రుడిపై తక్కువ గురుత్వాకర్షణ కారణంగా దానికి వాతావరణం లేదు. మనకు సూర్యుడి తర్వాత అత్యంత ప్రకాశవంతమైన వస్తువు ఏదైనా ఉందా అంటే అది చంద్రుడే. మనం ఈ భూమి మీద నుండి ఆకాశాన్ని చూసినప్పుడు మనకు నీలం రంగు కనిపిస్తుంది. కానీ చంద్రుడి నుంచి ఆకాశాన్ని చూసినప్పుడు మనకు నీలం కాదు, నలుపు రంగు కనిపిస్తుంది. ఒకవేళ చంద్రుడిపైకి మీరు వెళ్ళినప్పుడు మీకు బోరింగ్ గా అనిపిస్తే నేనేమీ జోక్ చేయట్లేదు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చంద్రుడిపై వైఫై సదుపాయాన్ని కల్పించి ప్రపంచ రికార్డులలో తన పేరును నమోదు చేసుకుంది. ఇది ఇంటర్నెట్ వేగాన్ని 3 Mbps వరకు ఇస్తుంది. అంటే మీరు చంద్రుడిపై ఇంటర్నెట్ సదుపాయాన్ని ఈజీగా ఉపయోగించుకోవచ్చు. కానీ మీరు చంద్రుడిపై నుండి ఎంత గట్టిగా అరిచినా మీ నోటి నుండి ఒక్క మాట కూడా బయటకు రాలేదు. భూమిపై ప్రతి చోట ఎల్లప్పుడూ గాలి ఉంటుంది. కానీ చంద్రుడిపై భూ వాతావరణం అలా ఉండదు. అందుకే ధ్వని తరంగ ప్రసారం సాధారణంగా అక్కడ అసాధ్యం. కానీ ఆస్ట్రోనట్స్ చంద్రుడిపై స్పేస్ సూట్ లో నివసిస్తూ ఉంటారు. ఇందులో ఆక్సిజన్ మరియు నైట్రోజన్ ప్రవేశపెట్టడం ద్వారా కృత్రిమంగా వాతావరణ పీడనం సృష్టించబడుతుంది. అందుకే సూట్స్ వేసుకొని మాట్లాడుకోవచ్చు. అంతేకాకుండా దానిలో అమర్చిన మైక్రోఫోన్ సహాయంతో మీరు మీ సందేశాన్ని ఇతర వ్యక్తులతో కూడా పంచుకోవచ్చు. ఈ విధంగా చంద్రుడిపై టెలిఫోన్ పనిచేయడంలో సమస్య లేదు. చంద్రుడి నుండి భూమికి సిగ్నల్ చేరుకోవడానికి దాదాపు 1.27 సెకండ్లు పడుతుంది. అందుకే భూమిపై ఉన్న వాళ్ళతో అప్పుడప్పుడు మాత్రమే మాట్లాడతారు. వాళ్ళకి భూమిపై ఒక్కరోజు చంద్రుడిపై 14 లూనార్ డేస్ తో సమానంగా ఉంటుంది. రాత్రి కూడా ఎక్కువ సమయం పాటు ఉంటుంది. అంటే చంద్రుడి ఉపరితలంపై ఉన్న వస్తువులపై రాత్రి మరియు పగలు గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. రాత్రి సమయంలో చంద్రుడి ఉష్ణోగ్రత దాదాపు -153 డిగ్రీ సెంటీగ్రేడ్ గా ఉంటుంది. అయితే చంద్రుడి పగటిపూట ఉష్ణోగ్రత 180 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు చేరుకుంటుంది. అప్పుడు చంద్రుడి యొక్క వివిధ ప్రాంతాలు కూడా భిన్నంగా ఉంటాయి. సహజంగా చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం చాలా చల్లగా ఉంటుంది. భూమిపైన ఉన్న ఏ మానవుడు ఆ పరిస్థితులలో జీవించలేడు. శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద పగటి పూట కూడా వేడిగా ఉండదు. కానీ రాత్రి చాలా చల్లగా ఉంటుంది. సమయం గడిచే కొద్దీ ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉంటాయి. మంచు పేరుకుపోతూ ఉంటుంది. ఇది ఈ ప్రాంత జీవ పరిస్థితులను మరింత భయంకరంగా మారుస్తుంది. ఈ భయంకర పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు చంద్రుడి వరకు చేరిన మిషన్లు ఉత్తర దిశ ప్రాంతంలో మాత్రమే ల్యాండ్ అవ్వడం జరిగింది. రాత్రిపూట చంద్రుడు ప్రకాశవంతంగా ఉండడం చూస్తూ ఉంటాం. కానీ చంద్రుడికి తన స్వంత కాంతి లేదని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. చంద్రుడిపై వచ్చే కాంతి సూర్యుడి నుండి వచ్చే కాంతిని ప్రతిబింబిస్తుంది. చంద్రుడి ధృవాలపై సూర్యకాంతి ఎప్పుడు చేరని అనేక ప్రాంతాలు కూడా ఉన్నాయి. అంటే అక్కడ మీరు తిరుగుతూ చంద్రుడి యొక్క ఆ ప్రాంతాలను చేరుకుంటే అక్కడ దృశ్యాలు చాలా భయంకరంగా ఉంటాయి. భూమిలాగా చంద్రుడిపై ఋతువులు మారవని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ చంద్రుడి కారణంగా భూమిపై ఋతువులు మారుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.